అదేంటంటే అన్విత చాలా ఒంటరిగా, నిశ్శబ్దంగా ఉండే అమ్మాయి. ఆమె తన సహచర విద్యార్థులతో ఎక్కువ కలవకుండా తన చదువకే పరిమితమయింది. దీంతో చాలామంది తరగతి స్నేహితులు అన్వితాను తమ గుంపు నుంచి దూరంగా ఉంచేవారు. ఆమెకు మిత్రులు తక్కువ, ఎవరితోనూ పెద్దగా శత్రుత్వాలు ఉన్నట్లు కూడా తెలియలేదు. అందరూ ఆమెను ఎక్కువ మాట్లాడని, తెలివైన అమ్మాయిగానే అభివర్ణించారు. అయితే ఈ విచారణలో అన్వితకు తరగతిలో ఒకే ఒక్క అమ్మాయితో సన్నిహిత సంబంధం ఉందని తెలిసింది. ఆ అమ్మాయి పేరే మానిషా. మానిషా అన్వితాకు అత్యంత సన్నిహితురాలు. ఈ కీలకమైన సాక్షిను విక్రమ్ వదల్లేదు. ఇన్స్పెక్టర్ విక్రమ్ మానిషాతో లోతైన చర్చలు జరిపాడు. మొదట్లో మానిషా భయపడి ఏమీ చెప్పకపోయినా విక్రమ్ ఆమెకు ధైర్యం చెప్పి అన్వితా మరణానికి న్యాయం చేయాల్సిన ఆవశ్యకతను వివరించాడు. విక్రమ్ మాటల్లోను పట్టుదల, నిజాయితీ మానిషాను కదిలించాయి. చివరకు మానిషా తన స్నేహితురాలి గురించి ఒక కీలకమైన రహస్యాన్ని పోలీసుల ముందు బయటపెట్టింది. ఆ రహస్యమేంటంటే అన్వితకు బ్రిజేష్తో ప్రేమ వ్యవహారం ఉంది. ఇంకా ఉంది. నిశీది హంతకుడు ధారావాహిక 9వ భాగం త్వరలో రానున్నాయి.